వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు చూస్తున్నారు టిఎస్ఆర్ తెలుగు ఛానల్. మిత్రులందరికీ కూడా మరి తెలుగు సంవత్సరాది యుగాది శుభాకాంక్షలు. మరి యుగాది సందర్భంగా నేడే జాబ్ క్యాలెండరు రావడం జరిగింది. మరి ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో తప్పనిసరిగా తెలుగుకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, టీజీటీ, పీజీటీ లాంటి కొన్ని ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ తెలుగు ఉద్యోగాలు సాధించాలి అని అంటే తెలుగులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి అధ్యయనంలో భాగంగా ప్రబంధ యుగంలో శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడిగా తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసినటువంటి మరి రాజకవిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. మరి తుళువంశ ప్రభు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు భువన విజయము అనేటటువంటి సాహిత్య సభను నిర్వహిస్తూ అష్టదిగ్గజ కవులను పోషించడం, మరి ఆ కాలాన్ని కూడా ప్రబంధ యుగంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ప్రబంధం ఆముక్త మాల్యద. ఈ ఆముక్త మాల్యద అనేటటువంటి ప్రబంధానికి మరి విష్ణు చిత్తీయం అనేటటువంటి నామాంతరం గలదు. ఈ ఆముక్త మాల్యద అనేటటువంటి ప్రబంధాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ప్రబంధాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చినటువంటి ఆముక్త మాల్యద లేదా విష్ణు చిత్తీయము అనేటటువంటి నామాంతరం కలిగినటువంటి ఈ ప్రబంధంలో 7 ఆశ్వాసములు ఉన్నవి అని గుర్తుంచుకోవాలి. మరి ఇంకా అసలు ప్రబంధము అంటే అష్టాదశ వర్ణనలు కలిగినటువంటి కావ్యముగా, ప్రకృష్టమైన బంధం అంటే ఒక కఠినమైనటువంటి కూర్పు కలిగినటువంటి రచనగా ప్రబంధాన్ని పేర్కొనవచ్చును. మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చినటువంటి 7 ఆశ్వాసాల ప్రబంధమైనటువంటి ఆముక్త మాల్యద అంటే ధరించిన దండను మరి విడిచినది అనే అర్థంలో ఈ ఆముక్త మాల్యదను మరి పేర్కొనవచ్చును. కాబట్టి ఈ ఆముక్త మాల్యద గురించి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఋతువర్ణములకు పేరెన్నిక కలిగినటువంటి ప్రబంధం ఏది అని అడగవచ్చు. అలానే ఆముక్త మాల్యద ప్రథమాశ్వాసములో పుత్తూరు వర్ణనం ఉన్నది. కాబట్టి పుత్తూరు వర్ణనము ఉన్నటువంటి ప్రబంధం ఏది అని అడగవచ్చు. అది మనం ఆముక్త మాల్యదగా పేర్కొనడం జరుగుతుంది. మరి పుత్తూరు వర్ణనము ఏ ఆశ్వాసములు ఉన్నది అని అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి పుత్తూరు వర్ణనము ఆముక్త మాల్యద ప్రథమాశ్వాసంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అంశం. మరియు అదేవిధంగా యమునాచార్యుని వృత్తాంతము కలిగినటువంటి ప్రబంధము లేదా కావ్యము అనగా ఆముక్త మాల్యదగా మనం పేర్కొనాలి. ఇంతలు కన్నులుండ తురువెవ్వరి వేడుదు భూసురేంద్ర అని పలికినది ఎవ్వరు అంటే మరి ఆముక్త మాల్యదలో
మరి మాలదాసరి కథలో ఉన్న ప్రబంధం ఏది అని అడిగితే మనం ఆముక్త మాల్యదగా పేర్కోవాలి. అలానే కాండిక్య కేశిధ్వజ సంవాదం ఉన్నటువంటి ప్రబంధంగా మనం ఈ ఆముక్త మాల్యద లేదా విష్ణు చిత్తీయం, అంటే విష్ణు చిత్తీయానికి నామాంతరం, ఆముక్త మాల్యదకు నామాంతరం విష్ణు చిత్తీయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విష్ణు చిత్తీయం అన్నా ఆముక్త మాల్యదన్నా ఒకటే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలి. సరే, అలా మాలదాసరి కథ ఉన్న ప్రబంధం, కాండిక్య కేశిధ్వజ సంవాదం ఉన్నటువంటి ప్రబంధం, చూడి కొడుత్తాల్ ద్రావిడ ప్రబంధాన్ని అనుసరించి రచించినటువంటి ప్రబంధం అన్న మనం ఈ ఆముక్త మాల్యదనే మరి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఋతువర్ణనముకు పేరెన్నిక గల ప్రబంధము అన్న, శ్రీ విల్లుపుత్తూరు వర్ణనము కల ప్రబంధము అన్న, యమునాచార్యుని వృత్తాంతము ఉన్నటువంటి ప్రబంధము అన్న, మాలదాసరి కథ ఉన్నటువంటి ప్రబంధం అన్న, కాండిక్య కేశిధ్వజ సంవాదం ఉన్నటువంటి ప్రబంధం అన్న, చూడికొడుత్తాల్ ద్రావిడ ప్రబంధం ఆధారంగా రాయబడినటువంటి ప్రబంధం అన్న, మనం వీటన్నిటికీ ఏకైక సమాధానం మరి శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి 7 ఆశ్వాసాల ఆముక్త మాల్యదగా మనం గుర్తించాలి. ఈ ఆముక్త మాల్యదను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈ విధంగా మరి ఈ ప్రధానమైన అంశాలను అనేక సార్లు మననం చేసుకొని మరలా ఈ వీడియోని తిలకించి చక్కగా రాబోయే పరీక్షల్లో ఏ విధంగా అడిగినా ఆ ప్రశ్నను మనం గుర్తించే విధంగా మరి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ అనే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మరి ఇప్పటివరకు ఈ వీడియో చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.